క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. ముందుగా రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడే. ప్రార్థన. సర్వశక్తి సంపూర్ణమైన పరలోకపు తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి, గొప్ప తండ్రి, అయ్యా తండ్రి వాక్యం బోధించుండగా తండ్రి, అయ్యా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా తండ్రి మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. యెహోవా తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన పరిచర్య ప్రతి ఒక్క విషయంలో ఎక్కడా కూడా ఆయన నిర్లక్ష్యం అనేది ఎక్కడా కూడా చేయలే. యేసుక్రీస్తు ప్రభువారు శ్రద్ధతోనే ప్రతి ఒక్క విషయంలో ముందుకెళ్ళారు. ఆసక్తి, ఆయనలో ఉన్న ఆసక్తి మనందరినీ కూడా రక్షించి మనందరినీ కూడా పరలోకంలో చేర్చాలనే ఆయన ఈ లోకానికి వచ్చారు. ముందుగా సబ్జెక్ట్ పేరు, అంశం పేరు చూస్తే ఆసక్తి. ఇక్కడ రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో ఏముండకూడదని చెప్తున్నారు? మాంద్యత అనేది ఉండకూడదు. మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మయందు ఏముండాలంట? తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. మనలోని దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి తోడుగా ఇచ్చారు. పరిశుద్ధాత్ముడు మాట వింటూ ప్రతి ఒక్క విషయంలో ముందుకెళ్ళాలి. కానీ మరి పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు మనం వినకోకుండా మన ఇష్టానుసారంగా ఉండకూడదు. తరువాత నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ముందుగా ఆసక్తి ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించాలి. మన ఆత్మలో, మన హృదయంలో క్రీస్తు ఉన్నప్పుడే మనం దేవుణ్ణి సేవించగలం, ప్రార్థించగలం. క్రీస్తు మనలో లేకుండా ఎవరో కూడా ఏమీ చేయలేరు. ఇంకా ముందుకెళితే ఇంకొక రిఫరెన్స్ చూస్తే రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఆసక్తి ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతామని ఇక్కడ చెబుతున్నారు. అలాగే రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తున్నారు?
ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. అందరూ కూడా రక్షణ పొందాలి, ఇశ్రాయేలీలు ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షణ పొందాలని ఇక్కడ చెబుతున్నారు. మనకి కూడా మన హృదయాభిలాష ఏంటంటే ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయే ఉన్నది. అందరూ కూడా మారాలి, అందరూ కూడా దేవునిలో ఉండాలి, అందరూ కూడా క్రీస్తులోనే ఉండాలని మన హృదయాభిలాష అయి ఉండాలి. తర్వాత అందరూ మారాలని మనం అనుకోవాలి. తర్వాత వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ చాలామందికి ఉన్న ఆసక్తి విషయం ఎలా ఉందనంటే, దేవుని యందు మేము ఉన్నాము, మరి క్రీస్తు నమ్ముకున్నాం అంటున్నారు, కానీ వాళ్ళ ఆసక్తి వాళ్ళలో అంతగా లేదు. ఎందుకనంటే ఈ రోజుల్లో చాలామంది మందిరానికి ఎందుకు వెళ్తున్నారంటే సేవకులను నమ్మించడానికే మందిరానికి వెళుతున్నారు. ఇక్కడ రెండవ వచనంలో చూస్తే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ పైకి కనపడుతుంది, పైకి మాత్రం భక్తిపరులాగా కనపడుతున్నారు, కానీ ఇక్కడ తర్వాత చూస్తే అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. పైకేమో మందిరాలకు వెళ్తారు, తర్వాత ఆసక్తి ఉన్నట్టు చూపిస్తారు, కానీ వాళ్ళ హృదయంలో ఆసక్తి లేదు. దేవుని యందు దేవునికి గూర్చిన జ్ఞానము, తర్వాత ఆయన యందు నీకు ఆసక్తి కనపడితే నీ హృదయంలో ఉంటే నీవు ఎలా ఉంటావో తెలుసా? నువ్వు దేవుణ్ణి సేవిస్తావు, నిత్యం కూడా ఆయన ఆలోచన అయ్యే నువ్వు ముందుకు సాగుతావు. ఇక్కడ వాళ్ళ జ్ఞానము వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. చివరిగా ఇంకొక రెఫరెన్స్ చూసి మనం ముగించుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. ఆయన శిష్యులు, ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగుగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. ఇక్కడ నీ ఇంటిని గూర్చిన ఆసక్తి మమ్మల్ని భక్షించుతున్నది అని శిష్యులు అడిగారు. తర్వాత శిష్యులు అడిగిన తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారు? అడిగారు, కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడిగిరి. ఇక్కడ యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దీనిని లేపుదునని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆయన దేని గురించి చెప్పారు? ఆ విషయం దేని గురించి చెప్పారు? ఆయన కల్వరి శిలువలో మరణించిన తర్వాత మరలా తిరిగి ఆయన 3వ దినాన లెగుస్తాను, నేను పునరుద్ధానుడు అయిన ఆయన లెగుతానని ఆయన చెప్పారు. కానీ వీళ్ళు లోక సంబంధంగా ఆలోచించారు. మనలో ఆసక్తి అనేది ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి ఉన్నప్పుడే ముందుకు సాగగలుగుతారు, ఆసక్తి ఉన్నప్పుడే కుటుంబాన్ని రక్షించుకోగలుగుతారు, ఆసక్తి ఉన్నప్పుడే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. క్రీస్తులో నువ్వు నిత్యము కూడా ఉండగలుగుతూ, నీలో పైన భక్తి నీలో ఉన్నంత మాత్రం ఉంటే నువ్వు దేనికి కూడా ముందుకి వెళ్ళలేవు. అందుకని మరి ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి ఉండాలి. మరి అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా నిత్యము కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలని కోరుకుంటూ, మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుపేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.